నమస్తే ఎస్ఆర్ మీడియాకి స్వాగతం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు విజయనగరం శాసనసభ నియోజకవర్గం పరిధిలో జరిగిన చంద్రబాబు వెన్నుపోటు 2 ఏళ్లు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నాడు న్యూపూర్ణ జంక్షన్ నుండి మూడులాంతర్ల జంక్షన్ వరకు నిర్వహించిన మహా ర్యాలీకి విశేష ప్రజాస్పందన లభించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిఈసి సభ్యులు, నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అధ్యక్షతన జరిగిన భారీ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలను ప్రజలకు తెలియచేయటానికి ఈ ర్యాలీని నిర్వహించడం జరిగిందని, వెన్నుపోటు రాజకీయాలు చేయడం చంద్రబాబుకు కొత్తేమీ కాదని అన్నారు. విద్యారంగం ఇటీవల కాలంలో డిఎస్సి అభ్యర్థులకు రావలసిన ఉద్యోగాలను కూటమి ప్రభుత్వ నాయకులు డబ్బులకు అమ్ముకున్నారు అంటూ వైద్య రంగం 17 వైద్య కళాశాలలో మంజూరు చేయించి అందులో 5 కళాశాలల్లో వైసీపీ ప్రభుత్వంలోనే పూర్తి చేసి విద్యను అభ్యసిస్తున్నారు. అటువంటి వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేసే ఆలోచనలు కూటమి ప్రభుత్వం చేస్తోంది అన్నారు. రవాణా రంగం, ఆర్టీసీ కార్పొరేషన్ ఉద్యోగులను ప్రభుత్వ పరం చేస్తే ఈ కూటమి ప్రభుత్వం ఆర్టీసీ వ్యవస్థనే ప్రైవేటు పరం చేసే ఆలోచన చేస్తుంది. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రతి రంగంలోనూ అనేక వైఫల్యాలను రాష్ట్రం ఎదుర్కొంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. 1995లో వెన్నుపోటు పొడిచి ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీని హస్తగతం చేసుకున్న పరిస్థితి మన యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తెలుసు. అయినా ప్రజలు మోసం చేస్తూనే ఉంటారు. ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి గద్దెనెక్కిన ఈ కూటమి ప్రభుత్వం హామీలు నెరవేర్చట్లేదు సరికదా. సూపర్ 6 సూపర్ గా అమలవుతుందని చెప్తున్నారు. మొన్న శాసనసభలో 4 కోట్ల గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశామని చెప్తున్నారు. అమ్మా మహిళలు చెప్పండి, గ్యాస్ సిలిండర్లు వస్తాయి. వికలాంగులు కానీ, భర్త చనిపోయిన వాళ్ళు కానీ ఆర్థిక ఇబ్బందులు మీ కంటి దృష్టికి రాలేదా చంద్రబాబు నాయుడు అని అడుగుతున్నాం. వాణిజ్య రంగం కానీ, వ్యాపార రంగం కానీ, విద్యారంగం కానీ, వైద్య రంగం కానీ ఏ రంగంలో కూడా మీరు ముందుకు తీసుకెళ్ళలేరు ఈ రాష్ట్రాన్ని చెప్తున్నాం. మీకున్న మీడియా, మీకున్న టీవీల ద్వారా ఎవరెన్నో బతిమాడుతున్నారు, పారిశ్రామికవేత్తలు తీసుకొస్తున్నారు, శంకుస్థాపన చేస్తున్నారు. అమ్మాయి శంకుస్థాపన చేస్తున్నారు. సచివాలయ ఉద్యోగాలు ₹1 లంచమని తనం కానీ, అవినీతి కానీ జరగకుండా ఇచ్చేవారు కదా అని అడుగుతున్నాం. ఈరోజు నిజమైన పరిజ్ఞానం కలిగిన వ్యక్తులు, నిజమైన మేధస్సు కలిగిన వ్యక్తులకి ఉద్యోగాలు రాలేదు. దాని జవాబు చెప్పండి కూటమి ప్రభుత్వం చెప్తున్నాం. వైద్య రంగానికి వస్తే 17 వైద్య కళాశాలలు మంజూరు చేయించి అందులో 5 కళాశాలలు పూర్తి చేసి ప్రజలకు వినియోగం తెస్తే అది ప్రైవేట్ పరం చేసే ఆలోచనలో ఈ ప్రభుత్వం ఉండడం దురదృష్టకరం అని చెప్తున్నాం. ఆర్టీసీ ఉద్యోగులు కార్పొరేషన్ లో ఉండి బాధలు పడుతున్నారని ప్రభుత్వ పరం చేస్తే ఈరోజు ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే ఆలోచనలే ప్రభుత్వం అని చెప్తున్నాం. ఇలా చెప్పుకొని వెళ్తే అనేక వైఫల్యాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. 2 ఏళ్ల కాలంలో మీరు చెప్పిన సూపర్ 6 లో ఒక్కొక్క గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు, ఫ్రీ బస్ ఇచ్చారు. ఆ ఫ్రీ బస్ అనగానే మహిళా ప్రయాణికుల సంఖ్య పెరుగుతుంది, దానికి తగిన బస్సులు వేయాలని విజ్ఞానంతో కూడా లేదు ప్రభుత్వం. ఈ ప్రభుత్వం చెప్తున్నాం. బస్సుల్లో కొట్లాటలు జరుగుతున్నాయి. మహిళలు ఇంట్లో పక్కన సంసారం చేసుకున్న మహిళలు కొట్లాటలు దిగవలసిన అవసరం వస్తుంది. ఈ పాత ఆర్టీసీ బస్సులు నడుపుతున్న మీకు నడి రోడ్డున మార్గ మధ్యంలో బస్సులు ఆగిపోతే పిల్ల బాబులతో అల్లాడుతున్నారు ఈ రాష్ట్ర ప్రజలని చెప్తున్నాం. ఇంకా మీరు చెప్పిన హామీలు నిరుద్యోగ వృత్తి 20 లక్షల ఉద్యోగాలు గతంలో 2014లో చెప్తున్నారు. ఇంటికి ఒక ఉద్యోగం బాబు వస్తే జాబ్ వస్తుందని మరలా మోసం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి మీ పరిపాలనకి తేడా ఉందని ఈరోజు చెప్తున్నాం. ఎంపీలు ఆకర్షణ గారు కానీ అందరికీ కూడా ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు ముందున్నామా అనుకున్నామా కాదు, కాలగట్ల కుటుంబానికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా విజయనగరం అంతా కూడా సొంత కుటుంబం అని మరొకసారి అందరిగా తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ రోజు మనం చేసిన ర్యాలీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఖచ్చితంగా చేరుతాది. మనందరి అభ్యర్థనలు చేరుతాయని
ధన్యవాదాలు తెలియజేస్తూ లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్తున్నా